హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీకి సంబంధించి అంటే అప్కమింగ్ రాబోయే జాబ్ మేళ అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నానండి. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఇక ఒక 1 వీక్ వరకు ఎక్కడికక్కడ జాబ్ మేళాస్ జరుగుతాయని చెప్పేసి ఈ వీడియోలో మీకైతే నేను చెప్తాను. ఏ లొకేషన్స్లో జాబ్ మేళాస్ ఉంటాయని చెప్పేసి వీడియోని అయితే లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఒకవేళ జాబ్ మేళా అప్డేట్స్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఏపీలో జరగబోయే అప్కమింగ్ జాబ్ మేళాస్ కింద డీటెయిల్స్ని ఒకసారి చూసుకుందాము. సో మల్టిపుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయండి, కాస్త వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే విజయనగరంలో మార్చి 12వ తారీఖున జాబ్ మేళా ఉందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోదావరి డిస్టిక్లో మార్చి 4వ తారీఖున జాబ్ మేళా ఉంది. నెక్స్ట్ అన్నమయ్య డిస్టిక్లో మనకి శ్రీ శ్రీనివాస డిగ్రీ కాలేజ్ మదనపల్లిలో కూడా మార్చి 8వ తారీఖున జాబ్ మేళా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్లో విక్రమసింహపురి యూనివర్సిటీలో మనకి జాబ్ మేళా ఉందండి 4వ తారీఖున. విజయనగరంలో 7వ తారీఖు మరొక జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే కావలి అంటే నెల్లూరు డిస్టిక్ సంబంధించి కావలి లొకేషన్లో విక్రమసింహపురి యూనివర్సిటీలో మార్చి 4వ తారీఖున మరి జాబ్ మేళా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మార్చి 6వ తారీఖున జాబ్ మేళా ఉంది. అలాగే నెక్స్ట్ విజయనగరం అటానమస్ మహారాజా కాలేజీలో 4వ తారీఖున మార్చి 4వ తారీఖున జాబ్ మేళా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 6వ తారీఖున విజయనగరంలో జాబ్ మేళా ఉందండి, ఎక్కడికి ఆదర్శ డిగ్రీ కాలేజీలో. నెక్స్ట్ వచ్చేసి నంద్యాల డిస్టిక్ నందికొట్కూరులో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 4వ తారీఖున జాబ్ మేళా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో మనకి మార్చి 5వ తారీఖున జాబ్ మేళా అయితే జరుగుతుందండి. ఇవండి ఏపీలో రాబోయే రోజుల్లో జరిగే జాబ్ మేళా అప్డేట్స్. మరి ఈ జాబ్ మేళాకు ఏ కంపెనీస్ వస్తున్నాయి ఎలా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. నేను జస్ట్ ఒక లొకేషన్ సంబంధించి మీకు ఆ జాబ్ మేళాకు ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి చెప్తాను. ఆ విధంగా మీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ సంబంధించి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్లై ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ జాబ్ మేళకు సంబంధించి మనకి కంపెనీస్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు. నేను విజయనగరంకి సంబంధించి అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు దివ్యస్ ఫార్మా వాళ్ళు అయితే మనకి జాబ్ మేళ కనెక్ట్ చేస్తున్నట్టయితే చూపించారు. ఇక్కడ టోటల్ ఓపెనింగ్స్ 150 అయితే ఉన్నాయండి. ఇక్కడ జాబ్ రోల్ 1 అయితే క్లిక్ చేస్తే మనకు ఏం వేకెన్సీ ఉందని చెప్పేసి మనకు క్లియర్గా ఇస్తారండి. కెమిస్ట్ ప్రొడక్షన్, అలాగే మనకి ట్రైనీ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కింద మనకి 150 వేకెన్సీస్ ఉన్నాయండి. 18,000 to 24,000 వరకు మనకు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. విశాఖపట్నం, హైదరాబాద్, కాకినాడ ఈ లొకేషన్ అయితే మనకి వర్క్ లొకేషన్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ, బీటెక్ కెమికల్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎం ఫార్మసీ వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ 21 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఇక్కడ వయసుతో ఉండాలి. ఇది మనకు ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ లొకేషన్ సంబంధించి ఉంటే ఆ లొకేషన్కి అయితే ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే మీకు వెంటనే మీకు ఆ యొక్క వచ్చే కంపెనీస్ అంటే మీకు మొత్తం చూపిస్తాయి. ఇక్కడ జాబ్ రోల్స్ మీరైతే క్లిక్ చేసి మీరైతే క్లియర్గా డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే మీ డిస్ట్రిక్ట్ సంబంధించి జాబ్ మేళకు సంబంధించి ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఏ లొకేషన్ సంబంధించి క్యాండిడేట్ దిగినా ఒకసారి ఇక్కడ మొత్తం ఒకసారి చూసుకొని మీ లొకేషన్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని అప్లై బటన్ క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.